నమస్తే మా గుడ్ మార్నింగ్. ఈరోజు ట్యూస్డే, టైం 10:30 అవుతుంది. ఇప్పటిదాకా నేను లేచి ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఈరోజు ఆఫీస్ ది కంప్లీట్ చేయాల్సిన స్టఫ్ చాలా ఉంది. చాలా కాల్స్, ఇంకా చాలా వర్క్ రెండు ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ విత్ ద డే. టు స్టార్ట్ అవర్ డే నైస్లీ, అవకాడో టోస్టింగ్ ఆమ్లెట్ చేసుకున్నా. లెట్స్ ఎంజాయ్ దిస్. చీర్స్. Much later. 3 అవుతుంది మావా. బ్యాక్ టు బ్యాక్ కాల్స్ నడుస్తూనే ఉన్నాయి లాస్ట్ 3.5-4 hours నుంచి. బుర్ర పాడైపోయింది. ఈ టోస్ట్ తినేసి ల్యాప్టాప్ పెట్టుకొని ఇక్కడ డెస్క్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని అట్లనే పని చేసుకుంటూ కూర్చున్నా. అవుట్ అయిపోయినా. బాడీలో అసలు ఎనర్జీ లేదు, మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నా. టేక్ అ షార్ట్ బ్రేక్. లెట్స్ మేక్ అ కాఫీ. బుర్ర బ్లాస్ట్ అయిపోయేటట్టుంది. బై ద వే, నేను వీడియో కింద ఒక కామెంట్ చేసిన ఉండే, అసలు ఇంట్లో ఏం కాఫీ వాడుతున్నామో అని. హియర్ యు గో, స్టార్బక్స్ ప్రీమియం ఇన్స్టంట్ మీడియం రోస్ట్. Later that same evening. A few moments later. It's about 11 p.m. right now and I'm done with the workout. So there are a couple of things I want to talk about. First thing, workout was amazing. Crazy session unde. Ee roju mind baga side unde kabatti chest press la PR kottina. Yes, that happened. Super happy about it. ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, లాస్ట్ 1.5 week ముందు మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు. దోస్తులు వచ్చారు కదా, సో తిండి తిరుగుడు ఇష్టం వచ్చినట్టు నడుస్తూనే ఉంది. ఏడేడికో పోతున్నాం, ఏమేమో ఫుడ్ ట్రై చేస్తున్నాం, ఇంట్లో వండుకొని తింటున్నాం, అంతా పిచ్చిగా తింటున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇట్లా తినడం వల్ల లాస్ట్ 1.5-2 weeks లా ఏంది, లాస్ట్ 10 రోజులల్లా దగ్గర 3.5 kilos ఏమో పెరిగిన. ఎస్, ఇప్పుడే జిమ్ కి రావడానికి ముందు చెక్ చేసుకుని వచ్చిన. సో 3.5 kilos పెరిగిన ఉండే. ఐ కెన్ డెఫినెట్లీ ఫీల్ ఇట్. ఏదో మరీ ఘోరంగా పెరిగినామా అంటే నో, అట్లేం లేదు. ఆల్ గుడ్. ఇంకా ఎనర్జీ ఉంది, స్ట్రెంత్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. బట్ లాస్ట్ 1.5 week నుంచి క్యాల్కులేట్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిన్నందుకు ఇట్లా అయింది. మాక్సిమం ఒక 70% ఆఫ్ ద మీల్స్ ఒక్క బాడీకి ఎంత అవసరమో దానికంటే చాలా ఎక్కువనే తిన్నా. ఇష్టం ఉన్న క్యాలరీస్ వేస్తూనే ఉండే. ఇప్పుడు దానివల్ల మన గిల్ట్ ఉంది, ఏమైనా బాధపడుతున్నాను అంటే ఏం లేదు. ఐఎమ్ సూపర్ హ్యాపీ. అదే మా బయట జంక్ తిన్నా అంటున్నావు, వెయిట్ పెరిగినా అంటున్నావు, మళ్ళీ ఐఎమ్ ఓకే అంటవింది అని అంటే, ఇక్కడ నేను తిన్నదాన్ని నేను గిల్ట్ లాగా చూడకుండా ఇన్స్టెడ్ ఒక మినీ బల్క్ లాగా కన్సిడర్ చేస్తున్నా. ఎస్, ఇట్ గివ్స్ మీ సమ్ పీస్ ఆఫ్ మైండ్. సో ఇప్పుడు మన బాడీ వెయిట్ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి బాడీలో ఎనర్జీ కూడా కొంచెం ఎక్కువనే ఉంటది కదా. సో అందుకే ఈ రోజు PR కొట్టాలి, ఇచ్చి పడేయాలని ఫిక్స్ అయినా. అదే మోటివ్ తో వచ్చిన. ఫస్ట్ రాగానే చెస్ట్ ప్రెస్ పెట్టిన. 120 pounds 8 sets కొట్టాల్సింది 130 pounds తోని 12 reps కొట్టిన, విచ్ ఇస్ అమేజింగ్. అందుకే మైండ్ కూడా జర పీస్ఫుల్ గా ఉంది. అసలు పొద్దున్న నుంచి టైం ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అంత ఫాస్ట్ గా అయిపోయింది కాబట్టి. పొద్దున్న లేచిన, అవకాడో టోస్ట్ తిన్నా, కాఫీ తాగిన, కంప్యూటర్ ముందర కూర్చున్నా, ఆఫీస్ పని స్టార్ట్ చేసిన, కాల్స్ నడుస్తూనే ఉన్నాయి. ఒక 3-4 గంటల తర్వాత టైం చూస్తే ఆల్రెడీ 3:30 ఏమో అవుతుండే. చిన్న బ్రేక్ తీసుకొని లంచ్ చేసి మళ్ళీ పోయి 6 దాకానేమో పని చేసుకున్నా. తర్వాత 6 కి మళ్ళీ బయటకు వచ్చి ఒక గంటన్నర బయట మనోళ్ళతో చిల్ అయినా. గ్యాప్ లో టైం చూస్తే 8-8:30 అవుతుండే. కోపం వచ్చింది, పోయి వెయిట్ చూసుకున్నా. ఇక మోటివేషన్ వచ్చింది, ఇమ్మీడియట్ గా జిమ్ కి వచ్చిన, వర్కౌట్ చేసిన, PR కొట్టిన. సూపర్ అమేజింగ్ డే. ఇంకా బాడీలో కొంచెం ఎనర్జీ ఉంది. రావడానికి ముందు ఇంట్లో ఒక 25 పుషప్స్ ఏమో కొట్టేసి వచ్చిన. అయినా కానీ స్టిల్ ఇంకా బాడీలో కొంచెం ఎనర్జీ ఉంది. ఎందుకంటే బాడీలో ఫుడ్ ది సర్ప్లస్ ఎక్కువ ఉంది కదా. ఇట్ ఈస్ నైస్. ఇప్పుడు ఇంటికి పోయి ఫ్రెష్ గా మంచిగా స్నానం చేసుకొని లైట్ గా ఏమైనా తింటే తిందాం, లేకపోతే లేదు చూద్దాం. ఫ్రెష్ అయిన తర్వాత మన ఆకలిని బట్టి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. లెట్స్ గో. A few inches later.
సో మంచిగా ఇంటికి వచ్చిన, స్నానం చేసిన, ఫ్రెష్ అయిపోయినా, హెయిర్ కేర్, ఫేస్ కేర్ అన్ని కేర్లు అయిపోయినాయి. అండ్ బై దాట్ ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. చాలా రోజుల నుంచి మీరు హెయిర్ కేర్ ఇంకా స్కిన్ కేర్ వీడియోస్ పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు. ఐ నో, ఐమ్ సీయింగ్ ద కామెంట్స్. మేబీ వీకెండ్ సెట్ చేద్దాం. సో అది పక్కన పెడితే ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి నిఖిల్ బాయ్ బయట రెస్టారెంట్కి వెళ్ళి వచ్చేటప్పుడు పఫ్ తీసుకొచ్చిండు. ఒక పఫ్ తిన్నా, గ్యాప్ లో మన రీతిగా టాకో వండిండు, ఒక పనీర్ టాకో కూడా తిన్నా. సో అట్లా పనులన్నీ అయిపోగొట్టుకుని టైం చూస్తే ఇట్స్ 12 AM ఆల్రెడీ. అర్ధరాత్రి 12 అవుతుంది. రేపు మార్నింగ్ 8:30కే మనకు ఒక కాల్ ఉంది. ఎస్, 8:30కి ఆఫీస్ కాల్ ఉంది. మరి 8:30కి ఎందుకు రా అంటే ఈస్టర్న్ టైమ్ జోన్ ఉన్న వాళ్ళతో కాల్. వాళ్ళకి అప్పుడు 9:30 అవుతుంది, మనకి 8:30 అవుతుంది. తప్పదు, రేపు 8:30కి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. అండ్ వీ హావ్ లాట్ ఆఫ్ స్టఫ్ టు కంప్లీట్. చాలా ఉంది కంప్లీట్ చేయాల్సింది. బట్ ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.